దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్కు చెందిన గుద్దెటి నిర్మల శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇల్లు ఊడ్చి చెత్తను బకెట్లో వేస్తూ ఉండగా చేతి ఉంగరం చెత్తతో పాటు పడిపోయింది. చెత్తను ట్రాక్టర్లో వేసి తన పనులకు నిమగ్నమైంది. ఆ తర్వాత చూసుకుంటే చేతి ఉంగరం చెత్త కుళ్ళుతో పోయిందని గ్రహించిన ఆమె అక్కడే శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సమాచారం చేరవేయడంతో వెంటనే శివాజీనగర్ చెత్త సేకరించే ఆటో డ్రైవర్ అయినటువంటి జహంగీర్ కు ఫోన్ ద్వారా సమాచారం తెలిపింది. ఆటో డ్రైవర్ జహంగీర్ తాను వస్తున్నానని తెలిపి ఇంటి వద్దకు వచ్చి ట్రాక్టర్ ఎక్కడ ఉందని తెలుసుకుని నిర్మల లింగయ్యను తీసుకుని డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి చెత్తను మైదాన ప్రాంతంలో డంపింగ్ చేసి అరతులం గల బంగారు ఉంగరాన్ని అందించారు. ఈ సందర్భంగా బాధితులు జహంగీర్ను అభినందించారు. తను పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికి ఇవ్వడం పట్ల మున్సిపల్ ఆటో డ్రైవర్ను అభినందించారు. మున్సిపాలిటీ దేవులాడుతుంటే జహంగీరు మేము దేవులాడుతుంటే దొరికి బండి కాడికి పోతే దొరికి దేవులాడి పనాల కాడ వచ్చి దొరికిస్తాం. దాన్ని దొరికిచ్చిండ్రు ఇచ్చిండ్రు 60,000 ఉండవు ఉంగరము. ధన్యవాదాలు. ఇట్లా 6 గంటలకు లేచినప్పుడు ఇల్లు ఊపుతుంటే బకెట్లో కుళ్ళెత్త పోయి అల్లం పోస్తుంటే వేలు ఉంగరం కింద పడిపోయింది. నేను అప్పుడు చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాను. తర్వాత చూసుకుంటే ఇట్లా మున్సిపాలిటీ ఇలా పసుపు వీళ్ళని అడుగుతుంటే దొరకలే. బండి నెంబర్ చెప్పంటే చెప్పింది ఒక ఆమె. చెప్తే పలానా కాడికి ఉన్నానంటే పోయినా గాడికి పోతే ఇంకొక ఆమెను అడిగితే ఇప్పుడే పోయింది ఇక్కడ అని చెప్పిండు. ఆడికి పోతే ఈడ ఉందని మా ఎమ్మటి వచ్చిన అబ్బాయి చెప్పిండు. ఫోన్ నెంబర్ తీసుకుండు. సరే రాండి అన్నాడు. వస్తే పోయినాం, చూసిరు వాళ్ళు కూడా. అది సేటమ్మ ఈడ దొరకదు, మేము పోసే కాడ కోసం, నువ్వు దేవులాడుకో అని చెప్పేసారు. అయితే వాళ్ళు కూడా ఏమన్నారు, సరే నేనేం అంటనేమో చూపిస్తాను నేను కూడా అని అన్న. ఆయన కూడా చెప్పిండు మాకు కూడా. మా ఉంగరం దొరికింది. మాకు నిమ్మలంగా మున్సిపాలిటీ మంచిగా ఉండాలి. పట్టులకు ధన్యవాదాలు. మా ఉంగరం మాకు దొరికింది, మాకు ఇచ్చారు, దేవుడు ఆడిచ్చారు. మాకు అదొక ధన్యవాదాలు. అదే సేటమ్మది ఉంగరము పోయినందుకు ట్రాక్టర్ల పడి ఉన్నందుకు మున్సిపాలిటీలు దేవుడాడి ఇచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళకని చెప్తున్నారు. నిజాయితీగా ఇచ్చినందుకు చాలా సంతోషం మాకు. వాళ్ళు కూడా మంచి వ్యక్తులు కాబట్టి, మంచి వ్యక్తులు. పేరు కూడా చెప్పండి. జహంగీర్ అనే వ్యక్తి అబ్బాయి రోజు చెత్తకుండి బండి తీసుకొని వస్తాడు. ఆయన కరెక్ట్ నిజాయితీ పరుడు అంటే ఆయనేను. ఓకే.